పాపం జగన్మోహన్ రెడ్డి నేను ఒక రాజకీయ పార్టీ అధినేతనని, నేను ఒక 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశానని, నేను ఒక రాజకీయ పార్టీని ఇంకా నడుపుతున్నానన్న స్పృహలో లేడు ఆయన. ఆయన నిరంతరము ఒక ముద్దాయి అనే ఒక స్పృహలోనే ఉంటాడు. నాకు తెలియదు, గుర్తు లేదు, అబద్ధం, ఇంతే జగన్మోహన్ రెడ్డికి తెలిసినటువంటి 4 మాటలు ఇవే. ఆయన ఎక్కడ మాట్లాడినా ఇవే మాట్లాడతాడు. నాకు గుర్తు లేదు, ఓకే, నాకు తెలియదు, అబద్ధం, ఇంతే. అంటే ఏంటి? ఇంకెక్కువ మాట్లాడితే మర్చిపోయాం, అంతే. అంటే ఆయన నేర్చుకున్న 4 ముక్కలు అవే. ఆయన ముద్దాయిగా కోర్టు ముందర నిలబడినప్పుడు అవి సరిపోతాయి. ఎందుకంటే కేసు పెట్టిన వాడు నిరూపించాలి కాబట్టి. కానీ ప్రజాక్షేత్రంలో అది కాదు. ప్రజాక్షేత్రంలో ప్రజలకు నిజాలు తెలుసు. వాళ్ళు ఏది అబద్ధమో ఏది నిజమో అని చర్చించుకోగలరు, నిర్ణయం తీసుకోగలరు. వాళ్ళకి అన్ని తెలివితేటలు ఉన్నాయి. అటువంటి వాళ్ళ ముందర మనం చెప్పేటప్పుడు 100కి కనీసము ఒక అటు ఇటు అయినా నిజాలు మాట్లాడాలి. అవునండి, మా అంబటి రాంబాబు గారు ఆ లంబాస్ వాడడం తప్పు, ఆ విధంగా మాట్లాడి ఉండకూడదు అని మాట్లాడాలి. కానీ ఆ విధంగా మాట్లాడు. మా అంబటి రాంబాబు చేసిన దానికి మీరు అభినందించాలి, సన్మానించాలి, సత్కరించాలి అంటాడు. ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారు దీన్ని? కాబట్టి జగన్మోహన్ రెడ్డిని ఒక ముద్దాయి కోణంలో చూస్తేనే మంచిది. జగన్మోహన్ రెడ్డిని ఒక పొలిటీషియన్గా చూసినా, ఒక మాజీ ముఖ్యమంత్రిగా చూసినా, ఒక ప్రజాప్రతినిధిగా చూసినా మనము పప్పులో కాలేస్తాం. ఎందుకంటే మనము ఆయన ఏదన్నా నిజం మాట్లాడతాడేమో అని ఎదురు చూస్తాం. ఆయన మాట్లాడు, ఆయనకి టక్కని లాయర్ గుర్తుకొస్తాడు. అరే మా లాయర్ ఏం చెప్పాడు నాకు? నిజం మాట్లాడకూడదు, నిజాన్ని అబద్ధమైన అనాలి, ఎక్కువ మాట్లాడితే నాకు గుర్తులేదు అని చెప్పాలి, ఇంకా ఎక్కువ మాట్లాడితే నాకేమి నేనంతా మర్చిపోయానని చెప్పాలి. ఇటువంటి ట్రైనింగ్లో ఆయన బిల్డప్ అయ్యాడు కాబట్టి ఆయన నుంచి మనము ఎక్కువ ఆశించలేము లలిత్ గారు. ప్రజాస్వామ్యంలో నిజాయితీని ఆశించలేము, ఆయన దగ్గర నుంచి నిబద్ధత కూడా ఆశించలేము. అటువంటి వ్యక్తి పరమత సహనం కలిగి ఉంటాడని, వెంకటేశ్వర స్వామి పట్ల భక్తిభావంతో ఉంటాడని ఎలా అనుకోగలం?